నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. కిడ్నీ మనకి మన హార్ట్, లివర్, తర్వాత లంగ్స్ ఎలానో కిడ్నీ కూడా వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ మన బ్లడ్ ప్యూరిఫికేషన్. మరి అలాంటి కిడ్నీలో ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా తెలుస్తుంది? అలాగే ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి? ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా మనకి ఇంకేమైనా దారులు ఉన్నాయా? అన్ని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ కుమార్, నెఫ్రాలజిస్ట్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరుణ్ కుమార్, నెఫ్రాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కిడ్నీ ఫెయిల్యూర్ అని మనం ఎప్పుడు వింటాం. అసలు కిడ్నీ ఫెయిల్యూర్ అని ఏ దశలో అంటారు? ఇది ఎలా స్టార్ట్ అవుతుంది? ఓకే, సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే అందులోనే అర్థం ఉంది మనకి. ఏంటంటే ఎప్పుడైతే కిడ్నీ పని చేయడం తగ్గిపోతుందో కిడ్నీ ఫెయిల్ అవుతుంది అని అంటాము. అంటే యూజువల్గా కిడ్నీ ఫెయిల్యూర్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. టెంపరరీ డ్యామేజ్ ఒకటి, పర్మనెంట్ డ్యామేజ్ ఒకటి. టెంపరరీ ఫెయిల్యూర్ గురించి పక్కన పెట్టేస్తే నార్మల్గా మనం రొటీన్గా చాలామంది పేషెంట్స్లో చూసేది పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్. ఇందులో 5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తాము. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 1 to 5 అని అంటాము. అంటే కిడ్నీ ఎంత పర్సెంట్ డ్యామేజ్ అయిన దాన్ని బట్టి మనకి స్టేజ్ పెరుగుతూ ఉంటుంది. స్టేజ్ 5 అని చెప్తే ఇంకా పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడైతే 90% కంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో అప్పుడు మనం స్టేజ్ 5 అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తాము. సో మెయిన్ రీజన్ యూజువల్గా చాలా రీజన్స్ ఉంటాయి కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, లేదంటే కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లేదా హెవీగా పెయిన్ కిల్లర్స్ వాడడం, మల్టిపుల్ రీజన్స్ వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎంత పర్సెంట్ ఫెయిల్ అయితే మనం ఆ స్టేజ్లో పేషెంట్ని ఆ స్టేజ్లో ఉన్నారని డిసైడ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది అంటే మీరు చెప్పారు కదా ఇన్ని టైప్స్లో జరగచ్చు అని. ఒకేసారి కిడ్నీ పాడవటం జరుగుతుందా, లేదంటే నెమ్మదిగా దాని ప్రభావం కోల్పోవటం స్టార్ట్ చేస్తుందా? 2 విధాలుగా జరగచ్చండి. ఎప్పుడైతే టెంపరరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటామో సడన్గా కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. ఇది ఏ సిచ్యువేషన్స్లో చూస్తామంటే ఎవరికైనా ఒకటేసారి సివియర్గా ఇన్ఫెక్షన్ వచ్చి లేదా సివియర్గా వాంతులు విరోచనాలు వచ్చి బీపీ బాగా డ్రాప్ అయిపోతుందో అప్పుడు కిడ్నీకి సరిపడా బ్లడ్ అందకపోయినప్పుడు కిడ్నీ టెంపరరీగా ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. దీన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ అని చెప్పేసి అంటాము. ఈ ఆస్పెక్ట్లో ఏంటంటే ఈ స్టేజ్లో కిడ్నీ కంప్లీట్గా షట్ డౌన్ అయినా సరే మనం టైంకి ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ కిడ్నీ బ్యాక్ ఫుల్ 100% నార్మల్ ఫంక్షన్కి వచ్చేస్తుంది. అదే వేరే విషయాలలో చూసుకుంటే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో చూసుకుంటే మాత్రం కిడ్నీ చాలా సైలెంట్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చెప్పినట్టు ఐదర్ బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ డ్యామేజ్ అనేది ఏదో నెలల వ్యవధిలో జరగదు. అట్లీస్ట్ ఇట్ ఈస్ ఎ స్లో ప్రాసెస్ విచ్ విల్ టేక్ ఓవర్ అట్లీస్ట్ ఒక 4-5 years నుంచి కిడ్నీ సైలెంట్గా ఇంటర్నల్గా ప్రెషర్ ఫీల్ అవ్వుకుంటూ మెల్లిగా డ్యామేజ్ అవ్వుకుంటూ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. సో 2 విధాలుగా జరగవచ్చు. బట్ మనకి మెయిన్గా టెన్షన్ పడేది ఏంటిది అని అంటే ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లోనే. ఎందుకనంటే ఈ ఫెయిల్యూర్ జరుగుతున్నప్పుడు ఎక్స్టర్నల్గా పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఇంటర్నల్గా మాత్రం డ్యామేజ్ జరుగుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ఇది మనము 2 విధాలుగా చూడొచ్చు. ఓకే సార్, ఇంకొకటి ఏంటి అంటే డయాబెటీస్, బీపీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా మనకి ఈ కిడ్నీ జబ్బులు అనేవి డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. అది దేనికి సార్? ఎందుకలా? వాళ్ళకి ఎందుకు? ఇవన్నీ మనకి బీపీ కానీ షుగర్ కానీ ప్రతి రోగానికి మూల కారణాలు ఈ 2 ఉంటాయి చాలా మందిలో. ఇప్పటికీ కూడా కిడ్నీ పేషెంట్స్లలో 100కి 50 నుంచి 60 మంది పేషెంట్స్లలో కిడ్నీలు ఫెయిల్ అయినాయనంటే ఐదర్ అది షుగర్ వల్ల కానీ లేదా బీపీ వల్ల కానీ. సో ఫస్ట్ షుగర్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే షుగర్ బాడీలో ఎక్కువ అవుతుందో, రక్తంలో ఎక్కువ అవుతుందో అది డెఫినెట్గా మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ అది అల్టిమేట్గా కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ అంటాము, నెఫ్రాన్స్ అని అంటాము, దాన్ని మనం ఈజీగా మాట్లాడాలంటే ఫిల్టర్స్ అంటాము. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ దెబ్బతినడము ఇది ఒక రీజన్. అదేవిధంగా రెండో కారణం ఏదైతే బీపీ
ఉందో, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో ఈ ఫిల్టర్స్లలో కూడా ప్రెషర్ విపరీతంగా పెరిగిపోయి అది డ్యామేజ్కి దారితీస్తుంది. ఏదైనా సరే 0% నుంచి స్టార్ట్ అయ్యి ఆ డ్యామేజ్ అనేది స్లోగా పెరుగుకుంటూ 100% డ్యామేజ్ సిచ్యువేషన్కి వెళ్తూ ఉంటుంది. ఓకే సార్, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటే మనకి అదేమైనా ఇండికేషనా ఫ్యూచర్లో కిడ్నీ పాడవుతుంది అనడానికి? కిడ్నీ డ్యామేజ్ అనగానే చాలామంది జనాలలో ఉండే మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అది స్టోన్స్ ఉంటేనే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు. అసలు స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది చాలా 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 రేర్గా చూస్తాము రొటీన్ ప్రాక్టీస్లో. ఎలాంటి కేసెస్లలో చూస్తామంటే కిడ్నీ స్టోన్ అనేది ఎప్పుడైతే కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యి కిడ్నీ నుంచి బ్లాడర్కి కనెక్ట్ అయ్యే యూరిన్ పైప్లో స్టోన్ పడగానే బ్లాక్ అవ్వగానే పేషెంట్కి ఇమీడియట్గా పెయిన్ వస్తుంది. అండ్ ఆ పెయిన్ని నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చేసి స్టోన్ సైజుని బట్టి ఐదర్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనం కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా హ్యాపీగా ఆపేసేసేయచ్చు. కొన్ని రేర్ కేసెస్లో ఎలా ఉంటుందని అంటే కొంతమంది పేషెంట్స్కి పదే పదే స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్లలో కానీ లేదా స్టోన్ ఫామ్ అయ్యి మనకి నొప్పి వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ నొప్పిని నెగ్లెక్ట్ చేసేసి సింపుల్గా మెడికల్ షాప్లో దొరికే పెయిన్ కిల్లర్స్ తోటి ఆ పెయిన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సో ఇలా ట్రీట్మెంట్ టైంకి తీసుకోకుండా లేట్ చేస్తేనే మనము కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం చూస్తాం. అంతేగాని రొటీన్ ప్రాక్టీస్లో మాత్రము, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు కాబట్టి కిడ్నీ స్టోన్స్ వల్ల డ్యామేజ్ అనేది చాలా రేర్గా చూస్తాం. సార్, అయితే డయాలసిస్తో వాళ్ళు బతుకుతున్నారు అంటే మాత్రం వాళ్ళ మీద ఎక్కువ కన్సర్న్ ఉంటుంది సార్. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు అంటారా? డెఫినెట్గా అండి. అంటే చాలామందికి అపోహ ఏంటంటే డయాలసిస్ అనగానే అదొక హారిబుల్ లైఫ్ అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్డ్ డయాలసిస్ మెషిన్స్ తోటి డయాలసిస్ జర్నీ అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. సో సింపుల్, అంటే ఐ అండర్స్టాండ్ దట్ ఒక కిడ్నీలు 2 ఫెయిల్ అయినప్పుడు డైజెస్ట్ చేసుకోవడానికి ఆ పేషెంట్ ఆ సైకలాజికల్ ఫీలింగ్ నుంచి అర్థం చేసుకొని లైఫ్ కంటిన్యూ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. బట్ 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఫంక్షనింగ్ లేని పేషెంట్స్కి డెఫినెట్గా ముందుండేటివి 2 దారులు. ఒకటి డయాలసిస్, రెండోది ట్రాన్స్ప్లాంట్. అండ్ కొన్ని కారణాల వల్ల చాలామంది పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకపోవడం ఒక రీజన్ అయితే, అండ్ చాలామంది డయాలసిస్ పైనే ఉంటారు. సో రొటీన్గా ఇప్పుడు డయాలసిస్ ఎంత అడ్వాన్స్ అయిందని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే డయాలసిస్ అనగానే చాలా హారిబుల్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనుకుంటారు. అది పెయిన్ఫుల్ ప్రొసీజర్ కానే కాదు. వీక్లీ 2 times లేదా అవసరాన్ని బట్టి 3 times వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఒక 4 hours వాళ్ళు బాడీని క్లీన్ చేసుకొని వెళ్ళి చేసుకుంటే సరిపోతుంది. చాలామంది పేషెంట్స్, అంటే ట్రస్ట్ మీ, ఇప్పుడు మా దగ్గరనే చాలామంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. వాళ్ళు కాకపోతే ఏంటంటే వీక్లీ 2 days, అది కూడా ఆ డేలో 4 hours టైం కనుక కేటాయించి వచ్చి క్లీనింగ్ చేసుకొని తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నవడేస్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ మనకి ఈవినింగ్ డయాలసిస్ కానీ లేట్ నైట్ డయాలసిస్ ఆఫర్ చేస్తున్నారు. అంటే ఇలాంటి పేషెంట్స్కి వాళ్ళ వర్క్ కానీ ఆఫీస్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఇంపాక్ట్ అవ్వద్దని చెప్పేసి చాలామంది ఐదర్ బిఫోర్ గోయింగ్ టు ఆఫీస్ ఎర్లీ మార్నింగే వచ్చేసి, లేదు అని అంటే ఆఫ్టర్ ఆఫీస్ ఈవినింగ్ అవర్స్ వచ్చి చేపించుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ రొటీన్ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అంటే సార్, ఒక్కసారి డయాలసిస్ స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని రోజులు చేయాల్సి ఉంటుంది? మేబీ ఇది లైఫ్ లాంగ్ ఏమైనా డయాలసిస్ చేసుకునే ప్రాసెసా? ఎస్ అండి. డయాలసిస్ ఈజ్ ఏ సపోర్ట్. మన బాడీలో ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో మన బాడీలో ఫిల్టరేషన్ జరగదు. సో ఒక ఆర్టిఫిషియల్ టెక్నిక్ ద్వారా బాడీని ఫిల్టరేషన్ చేసుకోవడమే ఈ డయాలసిస్. సో బాడీలో ఎప్పటికప్పుడు 24/7 పాయిజన్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఆ పాయిజన్స్ ఎప్పటికప్పుడు బాడీలో నుంచి బయటికి వెళ్తూనే ఉండాలి. అందుకే మనం డైలీ రోజుకి 5-6 సార్లు మూత్రం ఎందుకు వెళ్తున్నామని అంటే మన బాడీలో అంతగానం పాయిజన్ జనరేట్ అవుతాయి కాబట్టి మనం వెళ్తూనే ఉంటాం. మరి అదే కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి మరి క్లీనింగ్ జరగాలి అని అంటే అట్లీస్ట్ వారానికి 2 times అన్నా హాస్పిటల్కి వచ్చి క్లీనింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రొసీజరా అంటే ఎస్. ఒకవేళ కిడ్నీస్ కనుక పర్మనెంట్గా ఫెయిల్ అయితే మాత్రము వాళ్ళకి ఇది డెఫినెట్గా లైఫ్ లాంగ్ ప్రొసీజరే ఉంటుందండి. ఓకే సార్, కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్ అయింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది సార్? అదే అండి, ఇప్పుడు ఎప్పుడైతే కిడ్నీస్ 90% ఫంక్షనింగ్ డౌన్ అవుతుందో,
ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తాం. ఎందుకు ఈ స్టేజ్ అంత ఇంపార్టెంట్ అంటే ఈ ఫస్ట్ 4 స్టేజెస్లలో పేషెంట్కి అంత సిమ్టమ్స్ ఏముండవు, మెడిసిన్స్ తోటి మ్యాక్సిమం మేనేజ్ చేయవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారో పేషెంట్ సిమ్టమ్స్ చాలా విపరీతంగా ఉంటాయి అండ్ ఆ పాయిజన్ లెవెల్స్ని బాడీ టాలరేట్ చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా ప్రతి పేషెంట్కి డయాలసిస్ కంపల్సరీ చేయాల్సిందే అని చెప్పేసి అడ్వైస్ చేస్తాం. అండ్ ఈ పేషెంట్స్ కనుక డయాలసిస్ నుంచి బయట పడాలి అని అనుకుంటే దెన్ సెకండ్ ఆప్షన్ ఈస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. సో ఫైనల్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్స్కి 2 ఆప్షన్స్, ఐదర్ డయాలసిస్ అన్న చూస్ చేసుకోవచ్చు, లేదు ట్రాన్స్ప్లాంట్ చేసుకునే ఆప్షన్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ అన్న చూస్ చేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? యూజువల్గా ఉండదండి. అంటే ట్రాన్స్ప్లాంట్ చేయడమే వాళ్ళకొక మళ్ళీ రొటీన్ లైఫ్ స్టైల్ని వాళ్ళకి అందించడం. సో వాళ్ళు చేయాలనుకుంది, తినాలనుకుంది ఇవన్నీ మనం డయాలసిస్ పైన ఉన్నప్పుడు కుదరదు. బట్ వన్స్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఎస్, ట్రాన్స్ప్లాంట్ అయినా అవ్వకపోయినా సరే మనకి బాడీలో ఎప్పుడైనా సరే బీపీస్ కానీ షుగర్స్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న కిడ్నీని కూడా అఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎస్, వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూనే చాలా కేర్ఫుల్గా లైఫ్ స్టైల్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవడము, సాల్ట్ కొంచెం తక్కువ చేసుకోవడము, సో ఇలాంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏదోటి వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ ఏదోటి ఉండడం, ఇట్లాంటి బేర్ మినిమం హెల్త్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అంత రెస్ట్రిక్టెడ్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. అయితే సార్ కిడ్నీ అంటే ఎవరైనా డొనేట్ చేస్తారు అనగానే కొంచెం అమ్మో అని భయపడుతుంటారు. డొనేషన్కి అడిగినా డొనేట్ చేస్తున్నారు అని వచ్చినా కూడాను వాళ్ళని చూసి భయపడుతుంటారు. వీళ్ళకి ఫ్యూచర్లో వ్యాధులు త్వరగా సోకుతాయి అని చెప్పి అంటారు. నిజమేనా సార్? కంప్లీట్లీ రాంగ్ అండి ఇది. సో కిడ్నీ డొనేట్ చేస్తే లైఫ్ స్టైల్ వాళ్ళది ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, లేదా వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఇది కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే. సో ఎందుకనంటే ఇప్పటి వరకు మనకి ప్రపంచంలో ట్రాన్స్ప్లాంట్ అనేది 1960, 1970 నుంచి ఆల్మోస్ట్ దగ్గర 50-60 ఇయర్స్ నుంచి ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. ఇప్పటికీ కూడా మన ఇండియాలో కూడా 1990 నుంచి జరుగుతున్న ట్రాన్స్ప్లాంట్స్ కనుక చూసుకుంటే చాలా వరకు ఫ్యామిలీ మెంబర్సే డొనేట్ చేస్తారు. ఎందుకంటే మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఫ్యామిలీ మెంబర్సే డొనేట్ చేయాలి. ఇచ్చిన వాళ్ళ హెల్త్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే ద ఆన్సర్ ఈస్ నో. ఎందుకు ఇంపాక్ట్ అవ్వదు అని అంటే పాయింట్ నెంబర్ 1, ఇచ్చే ముందే ఎవరైతే డొనేట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళది ఫుల్ బాడీ చెకప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హెల్తీగా ఉన్నారా, వాళ్ళకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ 2 కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చెకప్ చేసుకొని అన్నీ బాగున్నాయని అంటేనే మనము డొనేషన్కి ప్రొసీడ్ అవుతాం. సార్ 2 కిడ్నీస్లలో ఒక కిడ్నీ తీసేస్తే మరి వాళ్ళ ఫంక్షనింగ్ ఇంపాక్ట్ అవుతుందా అంటే ఇంపాక్ట్ అవ్వదు. 2 కిడ్నీస్కి కలిపి 400% రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. అంటే అర్థం ఏంటిది అని అంటే మనం 2 కిడ్నీస్లలో ఒక కిడ్నీ ఫుల్గా తీసేసి ఇంకో కిడ్నీని హాఫ్ కట్ చేసి ఓన్లీ 1/4 కిడ్నీనే పెట్టినా సరే మన బాడీలో పాయిజన్ లెవెల్స్ పెరగవు. అండ్ ఆ కిడ్నీ సరిపోతుంది మొత్తం బాడీని అంతా ప్యూరిఫికేషన్ చేయడానికి. ఎలా చెప్తున్నారంటే ఎవిడెన్స్ అంటే మనకి చాలామంది ఈ ప్రతి 1000 మందిలో కనీసం 3 కానీ 4 కానీ పుట్టడమే ఒక కిడ్నీతోటే పుడతారు. అది వాళ్ళకి తెలీదు. లేడీస్ అయితే ఏదో ప్రెగ్నెంట్ టైంలో స్కానింగ్ చేసుకున్నప్పుడు ఒక కిడ్నీ ఉందని తెలవడమో, లేదా జెంట్స్ అయితే ఏదన్నా పొట్టనొప్పి వచ్చినప్పుడు స్కానింగ్ చేసుకున్నప్పుడు ఒకటే కిడ్నీ ఉందని తెలవడమో జరుగుతుంది తప్పితే అలా అని చెప్పేసి వాళ్ళ హెల్త్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైనా ఒక కిడ్నీతోనే పుట్టారు కాబట్టి 40-50 ఇయర్స్ ఉంటుందంటే లేదు. వాళ్ళు కూడా ఫుల్ 70-80 ఇయర్స్ హ్యాపీగా ఎటువంటి కిడ్నీ ప్రాబ్లం లేకుండా బతుకుతారు. ఇది ఒక ఎవిడెన్స్. రెండో ఎవిడెన్స్ ఏంటంటే కొంతమందికి కిడ్నీకి క్యాన్సర్ సోకడం జరుగుతుంది. ఒక కిడ్నీకి క్యాన్సర్ సోకుతుంది, 2 కిడ్నీస్ బాగానే పనిచేస్తుంటే ఒక కిడ్నీలో క్యాన్సర్ ఉంటుంది, అది తీయక తప్పదు. అది తీసినంత మాత్రాన వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఏది ఎఫెక్ట్ అవ్వదు. ఇవన్నీ మనకి చాలా ఎవిడెన్స్. అండ్ ఇప్పటి వరకు జరిగిన చాలా ట్రాన్స్ప్లాంట్స్లలో డోనర్ ఇప్పటివరకు ఇబ్బంది పడ్డట్టు నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం, నా వర్క్ ఎక్స్పీరియన్స్లో మాత్రం ఇప్పటివరకు చూడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్ అవసరమే లేదు.
కిడ్నీ డొనేట్ చేస్తే హెల్త్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే ఆన్సర్ ఈజ్ నో. లైఫ్ స్టైల్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే జస్ట్ వాళ్ళు ఒక 3 days రెస్ట్ తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 days రెస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు వాళ్ళకి. ఓకే. అయితే సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత మ్యాచింగ్ చూస్తారు కదా, ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి చూసుకునే మ్యాచింగ్ కిడ్నీలో ఏమేమి చూస్తారు? అంటే మ్యాచింగ్ అని అంటే ఫస్ట్ థింగ్ మనము ఎప్పుడు కానీ ఒక పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుందామని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఫ్యామిలీ మెంబర్సే డొనేట్ చేయాలి. ఎందుకంటే దోస్ ఆర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది కాబట్టి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాము. ఫ్యామిలీలో అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు కానీ లేదా పేరెంట్స్ కానీ లేదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వైఫ్ లేదా పిల్లలు ఇఫ్ దే ఆర్ మోర్ దాన్ 20 years వీళ్ళు మాత్రమే డొనేట్ చేయడానికి కుదురుతుంది. సో ఇలా ఇంతమంది ఆప్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆబ్వియస్గా మనం చెక్ చేసుకునేది బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. సో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అంటే సేమ్ టు సేమ్ అని కాదు, యూజువల్గా మనకి 4 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ చెక్ చేసుకునేది బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్. బ్లడ్ గ్రూప్లో కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను కిడ్నీ పేషెంట్, నా బ్లడ్ గ్రూప్ O అయితే రూల్స్ ప్రకారం ఓన్లీ O బ్లడ్ గ్రూపే ఇవ్వడానికి కుదురుతుంది. బట్ ఇన్ కేస్ నా బ్లడ్ గ్రూప్ కనుక A అయితే మాత్రము A వాళ్ళు ఇవ్వచ్చు, O వాళ్ళు కూడా డొనేట్ చేయవచ్చు. సో అలా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే జెనెటిక్ మ్యాచింగ్. ఇదంతా మ్యాండేటరీ ఏం కాదు. జెనెటిక్ మ్యాచింగ్ అనేది మనకి ఎంత మ్యాచింగ్ బాగుంటే మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో వాడాల్సిన మందులు కానీ లేదా దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఎంత మ్యాచింగ్ బాగుంటే అంత బెటర్గా ఉంటుంది, అంత వాడాల్సిన మందులు కూడా తక్కువ ఉంటాయి. సింపుల్ థింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దామనుకుంటే డెఫినెట్గా వాళ్ళ అంటే మన తెలుగులో రక్తం పంచుకొని పుట్టినారు అని అంటాం కదా. సో నథింగ్ బట్ 50% ఆఫ్ మదర్ అండ్ 50% ఆఫ్ ఫాదర్ ఈజ్ అస్. సో మదర్ కానీ ఫాదర్ కానీ ఇస్తే డెఫినెట్గా 50% మ్యాచింగ్ ఉంటుంది. అలానే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇచ్చినా ఎనీవేర్ బిట్వీన్ 0 to 100% మ్యాచింగ్ ఉంటుంది. అలానే మనకి చిల్డ్రన్ ఇచ్చినా సరే 50% మ్యాచ్ ఉంటుంది. ఓన్లీ ఒకే దగ్గర ఏంటంటే వైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆ సిచ్యువేషన్లో కొన్ని టైమ్స్ మ్యాచింగ్ అనేది 0 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ వన్. ఈ మ్యాచింగ్ అనేది మ్యాచింగ్ ఉంటేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, మ్యాచింగ్ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏమీ ఉండదు. మ్యాచింగ్ ఎంత బాగుంటే మనకి క్వాలిటీ ఆఫ్ కిడ్నీ అంత బాగుంటుందని. సార్ అంటే డిఫరెంట్ మనకి కొన్నిసార్లు ఫారెన్ బాడీ మన బాడీ యాక్సెప్ట్ చేయదు అంటారు కదా. సో జెనెటికల్లీ మనకి ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఇస్తే ఓకే, లేదు బయట వాళ్ళు తీసుకుంటున్నాం, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు అనే క్వశ్చనే లేదండి. ఎందుకనంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము నేను చెప్పినట్టు ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబుల్. కొన్ని రేర్ సిచ్యువేషన్స్లలో సూటబుల్ క్యాండిడేట్ ఫ్యామిలీలో లేకపోతే కొంచెం దూరపు చుట్టాల నుంచి కిడ్నీ ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యాచింగ్ ఉంటే కిడ్నీ అడ్జస్ట్ అయిపోతుంది, మ్యాచింగ్ లేకపోతే అడ్జస్ట్ అవ్వదు అనేది కాదు. హ్యూమన్ టెండెన్సీ, బాడీ టెండెన్సీ ఏంటంటే బాడీ నుంచి బయట నుంచి ఏ కిడ్నీ వచ్చినా సరే బాడీ యాక్సెప్ట్ చేయద్దు అనే ఇంటెన్షన్లోనే బిహేవ్ చేస్తుంది. సో దీన్నే మనం రిజెక్షన్ అని అంటాం. సో ఈ రిజెక్షన్ అవ్వకుండా మనం కొన్ని మెడిసిన్స్ పెట్టేసి కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవడం జరుగుతుంది ట్రాన్స్ప్లాంట్లో. సో మ్యాచింగ్ అనేది 1 ఎలిమెంట్ అందులో అంతే. మనకి మ్యాచింగ్ ఉన్నంత మాత్రాన రిజెక్షన్ అవ్వదు అని రూల్ ఏం లేదు. మ్యాచింగ్ ఉన్నా కొన్ని టైమ్స్ రిజెక్షన్ అవ్వచ్చు, బట్ ఎంత బెటర్ మ్యాచింగ్ ఉంటే రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ అంత తక్కువగా ఉంటాయి మనకి. సార్ లివింగ్ డోనర్ అండ్ క్యాడర్ వీటి మధ్యలో ఉండే వ్యత్యాసం ఏంటి? సో లివింగ్ డోనర్ అంటే అదే నేను చెప్పినట్టు ఫ్యామిలీ మెంబర్స్ ఇవ్వడము. కొంతమందిలో ఏంటిది అని అంటే ఫ్యామిలీలో సూటబుల్ డోనర్స్ లేకపోతే వాళ్ళు ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దగ్గర తెలంగాణలో చూసుకుంటే జీవన్ దాన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ బాడీ ఒకటి ఉంటుంది. అందులో ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయి డయాలసిస్ పైన ఉంటే ఆ పేషెంట్ ఆ రిజిస్ట్రేషన్లో ఎన్రోల్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడన్నా సరే ఎవరన్నా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు బ్రెయిన్ డెత్ అయ్యి హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కానీ బ్రెయిన్ డెత్ అవుతుంటుంది, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డొనేషన్కి ముందుకు వస్తే ఈ జీవన్ దాన్ అనే ఆర్గనైజేషన్ దాన్ని కోఆర్డినేట్ చేసి ఆ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ దగ్గర నుంచి ఆర్గన్స్ కలెక్ట్ చేసి నెసెసిటీ ఉన్న పేషెంట్స్కి మనకి ఆర్గన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్స్ ప్యూర్లీ రన్ బై గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో నార్మల్ లైఫ్కి కెడావర్కి ఇదే తేడా అండి. కెడావర్ అని అంటే అంటే బ్రెయిన్ డెత్ డొనేషన్ అని చెప్పేసి అని అంటాం.
ఓకే. బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్. వాళ్ళు కూడా కిడ్నీ డొనేట్ చేయొచ్చు. అంటే అదే బ్రెయిన్ డెత్ అయినప్పుడు వాళ్ళ బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది బై జీవన్దాన్ ఆర్గనైజేషన్. ఓకే సార్. అయితే ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఇమ్యూన్ సప్రెసెంట్ ఈ మందులు అనేవి కంటిన్యూగా వేసుకోవాలి అంటారా? అవునండి. సో మన ఇంతకుముందు చెప్పాను కదా, బాడీలోకి ఏది బయటిది ఎంటర్ అయినా సరే బాడీ దాన్ని రిజెక్ట్ చేయాలనే చూస్తుంది. అంటే ఇక్కడ మన రిజెక్ట్ చేయడం ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీనే రిజెక్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో ఈ ఇమ్యూనిటీని కనుక మనం తగ్గిస్తే కిడ్నీ లోపల అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీన్నే మనం ఇమ్యూనిటీ తగ్గించడానికి వాడే మందులే ఇమ్యూనోసప్రెసెంట్స్. ఎస్, ఇనీషియల్ స్టేజెస్లలో ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్స్ కొంచెం హై డోస్లో వాడాల్సి ఉంటుంది. బట్ వన్స్ 6 months 1 year క్రాస్ అయిన తర్వాత ఈ ఇమ్యూనోసప్రెషన్ డోసెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. కాకపోతే మీరన్నట్టు ఎస్, లైఫ్ లాంగ్ ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఎందుకనంటే వాడకపోతే ఇమీడియట్గా మళ్ళీ కిడ్నీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ మెడికేషన్స్. అయితే సార్, కిడ్నీ పాడవడానికి మెయిన్ రీజన్ నీళ్లు తాగకపోవడం అంటారు. నిజమా? ఎంత వాటర్ అనేవి రోజులు ఎన్ని నీళ్లు తాగాలంటారు? కిడ్నీ అదే అంటున్నాను, వాటర్ ఎస్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే మన వాటర్ అనేది ఎలా అంటే కిడ్నీకి ఇట్స్ ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్. అంటే బాడీలో ఉన్న పాయిజన్స్ అన్నిటినీ బయటికి పంపించాలంటే దానికి ఒక వెహికల్ కావాలి, ఒక వాహనం కావాలి. ఆ వాహనమే ఈ వాటర్. సో మనం వాటర్ ఎంత బాగా తీసుకుంటే కిడ్నీ అంత బాగా ఆ పాయిజన్స్ని బయటికి పంపించగలుగుతుంది. అలా అని చెప్పేసి అవసరానికి మించి వాటర్ తాగడంలో కూడా యూజ్ ఏమి ఉండదు. సింపుల్గా చెప్పాలి అని అంటే డిపెండింగ్ ఆన్ మన లైఫ్ స్టైల్, అంటే మనం ఎలాంటి లొకేషన్లో వర్క్ చేస్తున్నాము, ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. యావరేజ్గా చెప్పాలి అని అంటే ఎనీ పర్సన్ కెన్ డ్రింక్ అప్ టు 2 to 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ మరీ వాళ్ళు ఏమన్నా ఒకవేళ హార్డ్ లేబర్ ఎండలో ఎక్కువ వర్క్ చేస్తున్నారంటే మేబీ ఒక 1 to 1.5 liters ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అంతేగాని పడి ఒక 7 liters 8 liters తాగడము యూజ్ ఏమి ఉండదు. అంటే జనరల్గా ఇంతకుముందు 8 liters నీళ్ళు తాగాలి రోజుకి, అప్పుడే బాడీ బాగుంటుంది, ఇలాంటివన్నీ వింటూ. అలా ఏమి ఉండదండి. మీరు 8 liters తాగారు, కిడ్నీకి టెక్నికల్గా చూసుకుంటే బాడీలో పాయిజన్స్ని బయటికి పంపించడానికి 2 liters సరిపోతుంది. సో మిగతా 6 liters ఏమవ్వాలి? కిడ్నీకి అదొక ఎక్స్ట్రా బర్డెన్. ఆ తాగిన వాటర్ అంతా మళ్ళీ బయటికి పంపించాలని అది ఇంకా 6 liters పంపించడానికి ఇంకా ఎక్కువ పని చేయాలి తప్పితే పెద్దగా యూజ్ ఉండదు. ఎక్కువ తాగడం అని కాదు, బాడీని అడిక్వేట్గా హైడ్రేటెడ్గా ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్ థింగ్. హైడ్రేషన్ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన నాలుక ఎండుకుపోతుంది అనుకో, మనం డిహైడ్రేటెడ్గా ఉన్నాము, వాటర్ తాగాలి. మనం యూరిన్ వెళ్తున్నప్పుడు మన కలర్ కనుక డార్క్ ఎల్లో కలర్లో వస్తే మాత్రం మన బాడీ డిహైడ్రేటెడ్లో ఉంది, వాటర్ తాగాలి. సో మన నాలుక ఎప్పుడు తడిగానే ఉండి మన యూరిన్ కలర్ వైట్ కలర్లో కానీ లేదా లైట్ పేల్ ఎల్లో కలర్లో అంటే మన బాడీ హైడ్రేటెడ్గా ఉన్నట్టు అంత ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం లేదని ఈ రెండు చూసుకొని మనం చేసుకోవచ్చు. సరే, అంటే సార్, నార్మల్ పర్సన్స్ వాళ్ళ కిడ్నీ హెల్త్ తెలుసుకోవడానికి రెగ్యులర్గా ఏమైనా చెకప్స్ చేయించుకోవాలంటారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో బీపీలు షుగర్లు అనేవి 25 years 30 yearsకే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 30 years ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ మ్యాండేటరీ. సో మాస్టర్ హెల్త్ చెకప్లోనే మనం రొటీన్గా ఎనీ మాస్టర్ హెల్త్ చెకప్ తీసుకున్నా సరే అందులో యూరిన్ టెస్ట్ కామన్గా చేస్తారు, బ్లడ్లో క్రియాటినిన్ అనే లెవెల్ కామన్గా చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా కామన్గా చేస్తారు. ఈ 3 tests తోటి మన కిడ్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది ఈజీగా చెప్పేసేసేవచ్చు. సో ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే, నేను చెప్పినట్టు కిడ్నీ డ్యామేజ్ అయినా సరే ఇనిషియల్ స్టేజెస్లో తెలీదు. అండ్ లాస్ట్ స్టేజ్లో వచ్చాక ట్రీట్మెంట్ చేయాలి అని అంటే చాలా కష్టం అవుతుంది అండ్ దేర్ వోంట్ బీ ఎనీ రికవరీ ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాక. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలా మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మాస్టర్ హెల్త్ చెకప్ చేసినప్పుడు మనకు ఆటోమేటికల్గా బ్లడ్ ప్రెషర్ ఉందా షుగర్ ఉందా అనేది కూడా ఎర్లీగా డిటెక్ట్ అయితే మనం ఇనీషియల్గానే షుగర్ బీపీస్ కంట్రోల్ చేసుకుంటే అసలు కిడ్నీ ప్రాబ్లంలోకే వెళ్ళదు. సో డబుల్ అడ్వాంటేజ్ ఉంటుంది మాస్టర్ హెల్త్ చెకప్స్ చేసుకోవడం వల్ల. అండ్ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీస్ ప్రతి ఆఫీసెస్ ఈ మధ్యన ప్రతి ఎంప్లాయ్కి ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ మ్యాండరేటరీ చేస్తున్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఆ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ వచ్చి చేసుకోవడము. ఒక వీకెండ్ వచ్చేసి జస్ట్ ఒక 2 hours స్పెండ్ చేస్తే బాడీ ఉన్న ఫుల్ రిపోర్ట్ మనకు అందుబాటులో ఉంటుంది మనకి. అయితే సార్, ఇప్పుడు పాడవకుండా ఉండడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ ఒక స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంది అనేటప్పుడు కిడ్నీ ఏమైనా సిమ్టమ్స్ మనకి చూపిస్తుందా పాడవుతున్నా నేను అని చెప్పి?
ఫస్ట్ 4 స్టేజెస్‌లో ఫ్రాంక్లీ స్పీకింగ్ సిమ్టమ్స్ అనేవే ఉండవు. ఒకవేళ ఉంటే చాలా మినిమల్ సిమ్టమ్స్. అంటే ఏంటిది? చిన్నగా ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళ వాపులు రావడము, యూరిన్ వెళ్తున్నప్పుడు ఏదైనా నురగలాగా నోటీస్ చేయడము, లేదా ఈజీగా అలసిపోవడము, ఓకేనా, నిద్ర సరిగ్గా రాకపోవడము, మామూలుగా మూత్రము మార్నింగ్ ఎక్కువ టైమ్స్ వస్తుంది, నైట్ చాలా 1 టైం అలా వస్తుంది. ఇది అంటే మన నిద్ర డిస్టర్బ్ అవ్వద్దని చెప్పేసి మన బ్రెయిన్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. మార్నింగ్ ఎక్కువ యూరిన్ వచ్చేలాగా చేస్తుంది, నైట్ తక్కువ వచ్చేలాగా చేస్తుంది. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే సిస్టమ్ రివర్స్ అవుతుంది. మార్నింగ్ తక్కువ యూరిన్ వెళ్ళడము, నైట్ ఎక్కువ టైమ్స్ యూరిన్ వెళ్ళడము. సో ఇవన్నీ అంటే చిన్న బేసిక్ సైన్స్. ఇవన్నీ ఏంటి అని అంటే ఏ మనిషిని కూడా హాస్పిటల్కి తీసుకొచ్చేంత సీరియస్ సిమ్టమ్స్ కావు. ఓకే. కాకపోతే కొంచెం ఇలాంటి సిమ్టమ్స్ ఏదన్నా ఉంటే మాత్రము ఐడెంటిఫై చేసుకొని రొటీన్ నేను చెప్పినట్టు బ్లడ్లో క్రియాటినిన్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ చేసుకొని కిడ్నీస్ బాగున్నాయా లేదా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే సార్, ఇంకొకటి ఏంటి అంటే తరచూ మనకి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ మెడికేషన్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, నిజమేనా? డెఫినెట్గా అండి. అంటే మేము ప్రాక్టీస్లో చెప్తాము, అర్బన్ పాపులేషన్ అంటే సిటీలో నుంచి వచ్చిన పేషెంట్ అయితే కిడ్నీ పాడవడానికి మెయిన్ 2 రీజన్స్ షుగర్, బీపీ. అదే విలేజ్ నుంచి వచ్చిన పేషెంట్స్ అయితే మాత్రం ట్రస్ట్ మీ, ప్రతి 100 మందిలో 90 మందికి కిడ్నీస్ పాడవడానికి కారణము ఈ పెయిన్ కిల్లర్స్. ఓకే. హెవీగా సింపుల్గా అంటే ఊర్లో ఉంటారు, నొప్పులు ఉంటాయి, వెంటనే వెళ్ళి ఏదో ఒకటి మెడికల్ షాప్లో ఒక పెయిన్ కిల్లర్ తీసుకుంటారు. ఈ డైక్లోఫినాక్ అని, అసిక్లోఫినాక్ అని, ఇబుప్రోఫెన్ అని చెప్పేసి ఇట్లాంటి పెయిన్ కిల్లర్స్ మెడికల్ షాప్లో రొటీన్గా దొరుకుతుంటాయి. హెవీగా తీసుకొని వాటి వల్ల డెఫినెట్గా కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం చూస్తాం. అండ్ రెండోది కొన్ని టైమ్స్ ఈ లోకల్గా కూడా ప్రతి చిన్న జ్వరానికి కూడా చాలా హై అండ్ యాంటీబయాటిక్స్ వాడడము అండ్ కిడ్నీని ప్రెషర్లోకి నెట్టే యాంటీబయాటిక్స్ వాడడం చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా పెయిన్ కిల్లర్స్ అండ్ అన్కంట్రోల్డ్ ఇష్టం వచ్చినట్టు వాడే యాంటీబయాటిక్స్ వల్ల డెఫినెట్గా కిడ్నీ ప్రాబ్లంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్, ఒకవేళ మనకి జెనెటికల్గా ఫాదర్ కానీ మదర్ కానీ కిడ్నీ ప్రాబ్లం ఉందంటే అది పిల్లలకి వచ్చే జెనెటికల్ వేలో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉంటాయి, వస్తాయి అట్లా? డెఫినెట్గా ఉంటాయండి. అంటే చాలా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మన ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, మన తెలుగు స్టేట్స్లలో ఏడీపీకేడి అనే ఒక ప్రాబ్లం చాలా రొటీన్గా కామన్గా చూస్తాం. అంటే సార్ అంటే ఏంటిది అని అంటే ఇది ఒక రకమైన జెనెటిక్ ప్రాబ్లం. అంటే ఏంటిది అని అంటే కిడ్నీలో నీటి బుడగలు ఫామ్ అవ్వడం. ఓకే. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఒక రూమ్ అనుకోండి, ఈ రూమ్ అంతా కిడ్నీ అనుకోండి, ఈ రూమ్లో నీటి బుడగలు అనేవి ఫామ్ అయితే ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తూ ఉంటుంది. ఓకేనా? సో నార్మల్గా పనిచేసే ఫిల్టర్స్ని కంప్రెస్ చేస్తుంటాయి. అంటే బుడగలు ఎలా ఉంటాయంటే పుట్టినప్పటి నుంచే ఉంటాయి, కాకపోతే పుట్టినప్పుడు కంటికి కనబడవు. ఆ పేషెంట్ ఒక 20 years 30 years వచ్చేసరికి ఆ బుడగల సైజ్ పెరిగి 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 ఆ కిడ్నీ ఉన్న స్పేస్ని అంతా ఆక్యుపై చేసేసి కిడ్నీ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వెరీ కామన్. ఏడీపీకేడి అనే ప్రాబ్లం, జెనెటిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది చాలా జనరేషన్స్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఫాదర్కి వస్తే డెఫినెట్గా పిల్లలకి వచ్చే ఛాన్స్ 50% పైనే ఉంటుంది. అండ్ ఆ పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి అలా ఒక ఏడీపీకేడి అనే ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ వస్తే ఒక టెస్ట్ చేపిస్తే కనీసం ఆ ఫ్యామిలీలో ఇంకో 2-3 అన్న పేషెంట్స్ ఐడెంటిఫై అవుతారు. సో ఇదొక్కటి మాత్రం చాలా కామన్ థింగ్. ఒకవేళ మీకు ఫ్యామిలీస్లో ఇట్లా కిడ్నీలో నీటి బుడగల ప్రాబ్లం ఉంటే ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఏదన్నా వస్తుందా అనేది కొంచెం చెక్ చేయించుకొని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా సార్? నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఓకే. సో ఎప్పుడైతే కిడ్నీస్ ఫెయిల్ అవుతాయో చెప్పినట్టు 2 ఆప్షన్స్, డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్. ఎవరికైనా సరే పేషెంట్కి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏది బెటర్ సార్ అని అంటే డిపెండింగ్ ఆన్ ద ఏజ్ అండ్ వాళ్ళ యొక్క కండిషన్ బట్టి కుదిరితే ఎప్పటికైనా సరే ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికే మేము మోటివేట్ చేస్తాం. రీజన్స్ ఏంటంటే పాయింట్ నెంబర్ 1 నేను చెప్పినట్టు డయాలసిస్ అనేది వారానికి 2 times మాత్రమే క్లీనింగ్ చేసుకుంటున్నాం. మన కిడ్నీస్ అలా కాదు, డైలీ క్లీనింగ్ చేస్తుంది. సో డైలీ క్లీనింగ్ చేస్తే ఎంత బాగుంటుంది? ఒక ఇల్లు రోజు క్లీన్ చేసుకుంటే బాగుంటుందా, రోజుకి వారంలో ఒకటేసారి 2 సార్లు క్లీన్ చేస్తే బాగుంటుందా? సింపుల్ లాజిక్ రోజు. సో మనకేంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం అనుకోండి, మన బాడీ 24/7 క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. సో డయాలసిస్ పైన లైఫ్ స్పాన్ కంటే
ట్రాన్స్ప్లాంట్లో లైఫ్ స్పాన్ కానీ ఎక్కువ రోజులు హ్యాపీగా కంఫర్టబుల్గా హెల్తీగా బతికి ఉండడానికి ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మనం చెప్పినట్టు కొంచెం డయాలసిస్ షెడ్యూళ్ళలో పేషెంట్కి జాబ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఫ్లెక్సిబుల్ ఇస్తున్నాం, కానీ చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీ నేను చూశాను కిడ్నీ పేషెంట్ అని తెలియగానే వాళ్ళని జాబ్లో నుంచి తీసేయడము ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా లేరు, వీక్గా ఉన్నారనే రీజన్స్తో. టెక్నికల్గా పని చేసుకోగలుగుతారు, బట్ కంపెనీస్ విల్ నాట్ సీ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో ఏంటిది అని అంటే వాళ్ళని జాబ్లో నుంచి తీసేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో అదే ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ రొటీన్ జాబ్స్ అన్ని రెజ్యూమ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో డయాలసిస్లో ఫ్యామిలీకి బర్డెన్గా ఉండే పేషెంటే ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఒక ఎర్నింగ్ మెంబర్ లాగా అవుతారు. ఇది ఒక సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే డయాలసిస్ పైన ఉన్నప్పుడు వారానికి 2 టైమ్స్ చేసుకోవాలంటే ప్రశాంతంగా ఊరు వదిలిపెట్టి కూడా వేరే వెకేషన్కో ఎటో దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకనంటే దే హ్యావ్ టు రష్ బ్యాక్ ఫర్ డయాలసిస్. అదే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఇనీషియల్గా చెప్పినట్టు ఫుడ్ అండ్ వాటర్ రెస్ట్రిక్షన్స్. డయాలసిస్లో మాత్రం చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇది తినొద్దు, ఉప్పు ఎక్కువ తినొద్దు, వాటర్ 1 లీటర్ కంటే ఎక్కువ తాగొద్దు. లైఫ్ వాళ్ళు కొంచెం పెథటిక్గా ఫీల్ అవుతారు. అదే ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. దే కెన్ ఎంజాయ్ వాట్ ఎవర్ దేర్ ఫుడ్ అండ్ వాటర్ ఇంటేక్ ఇదంతా. అండ్ ట్రస్ట్ మీ, నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు, 4 years డయాలసిస్ పైన ఉన్నాడు. నా దగ్గరకు వచ్చి కూర్చొని అడిగింది ఒకటి, సార్ నాకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని ఉంది, చేయించుకోవడానికి ఒకటే రీజన్ సార్, వాటర్ తాగాలి. నేను ఈ డయాలసిస్ పై నుండి రోజుకి లీటర్ వాటరే పెట్టుకుంటే నాకు కష్టమైపోతుంది సార్, నాకు వాటర్ తాగాలని ఉంది, దానికోసమే నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి వచ్చాను. సో యూ ఇంపాక్ట్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది. వాటర్ తాగి ఉంటే ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. మేబీ బట్ దేర్ ఆర్ వాటర్ ఒకటే కాదండి, నేను చెప్పినట్టు ఇప్పుడు మనం వాటర్ ఎంత తాగినా తాగపోయినా మనం తినే ఫుడ్ లైఫ్ స్టైల్ బట్టి మనకి షుగర్ కానీ బీపీ కానీ వస్తుంది. సో వాటర్ ఎక్కువ తాగితే షుగర్ రాదు, వాటర్ ఎక్కువ తాగితే బీపీ రాదు, అలా ఏం ఉండదు కదా. సో వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ కిడ్నీ బాగుండడానికి, బట్ నాట్ ద ఓన్లీ రీజన్. మెయిన్గా బీపీస్ రాకుండా, షుగర్స్ రాకుండా, అన్నెసెసరీగా పెయిన్ టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్ వాడకుండా ఇవి చూసుకుంటే కిడ్నీని మనం కొంచెం సేఫ్ అండ్ ప్రొటెక్టివ్గా చూసుకోవచ్చు. మనకి సార్ ఇండియాలో మనకి ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి చాలామంది పేషెంట్స్ వెయిటింగ్ లిస్ట్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మదర్ ఆల్సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అసలు ఈ అవయవదానంకి ఎందుకు ముందుకు రారు? ఓకే, అంటే అదే చెప్పినట్టు మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని అంటే 2 ఆప్షన్స్. ఒకటి లైవ్ డొనేషన్, ఫ్యామిలీ మెంబర్సే ఇవ్వాలి. ఈ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే చాలామందికి డౌట్స్ ఏంటిదంటే, నేను ఇస్తే మా ఫ్యామిలీ మెంబర్కి నా హెల్త్ ఏమైపోతుందో అనే భయమే చాలామందికి ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భయం నుంచి బయటికి రావాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని కలిసి దాంట్లో ఉండే అడ్వాంటేజెస్, ఇస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఒక బేసిక్ హెల్త్ చెకప్, ఇవన్నీ చెక్ చేసుకుంటే వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతాయి. చాలామంది పేషెంట్స్ ఏంటిది అని అంటే వాళ్ళు ముందే వాళ్ళే ప్రీఫిక్స్డ్గా డిసైడ్ అయిపోతారు. ఓకే, నేను కిడ్నీ పేషెంట్, నా మదర్ ఇస్తే తన హెల్త్ ఇంపాక్ట్ అవుతుందేమో, ఫాదర్ ఇస్తే హెల్త్ ఇంపాక్ట్, వాళ్ళు ఇంట్లోనే డిసైడ్ చేసుకుంటారు నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేనని చెప్పేసి. ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే మాత్రం చాలా వరకు వాళ్ళ మైండ్ సెట్ అనేది మారి ట్రాన్స్ప్లాంట్కి మోటివేట్ అవుతారు. రెండోది ఈ జీవన్ దాన్ విషయానికి, ఏదైతే కెడావర్ డొనేషన్ అంటే చనిపోయిన వాళ్ళు అంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ దగ్గర నుంచి అవయవదానం, ఆర్గన్ డొనేషన్ అని చెప్తాము. ఎస్, వెయిటింగ్ లిస్ట్ చాలా ఎక్కువ ఉంది మనకి. ఇది మన సెంటిమెంట్స్ ప్రకారం కూడా చాలామంది ఫ్యామిలీస్ ఆర్గన్ డొనేషన్కి ఒప్పుకోరు. సో దెర్ ఆర్ సర్టెన్ సోషల్ అండ్ కస్టమ్ రీజన్స్ మనకు ఉన్నాయి కొంచెం ఈ ప్రోగ్రామ్ అనేది స్లోగా రన్ అవ్వడానికి. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డూ దేర్ బెస్ట్ టు గివ్ యాజ్ మెనీ పేషెంట్స్ లైఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బట్ స్టిల్ ఎస్, మీరు అన్నట్టు ఈ నామ్స్ కానీ, సోషల్ నామ్స్ కానీ, ఇన్హిబిషన్స్ వల్లనే చాలామంది ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకుండా అఫెక్ట్ అవుతున్నారు. ఓకే సార్, అయితే నెఫ్రాలజీలో కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ ఏ పాత్ర ఎంత ఉండబోతోంది, అండ్ నెక్స్ట్ 10 yearsలో దీని గ్రోత్ ఎలా చూడొచ్చు అంటే? నెఫ్రాలజీ ఈజ్ లైక్ ఏ వెరీ స్లోలీ అడ్వాన్సింగ్ సబ్జెక్ట్. అంటే మనకు ఒక హార్ట్లో కానీ క్యాన్సర్లో చూసినంత అడ్వాన్సెస్ అయితే డెఫినెట్గా లాస్ట్ 2 డికేట్స్లలో నెఫ్రాలజీలో చూడలేదు. ఎందుకనంటే ఇప్పటికీ కిడ్నీస్ ఫెయిల్ అయితే 2 ఆప్షన్స్, ఐదర్ డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంట్. కాకపోతే ఇప్పుడే కొంచెం లేటెస్ట్ అడ్వాన్సెస్, స్టిల్ అవి ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నాయి.
ఒకటి యానిమల్ కిడ్నీస్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడము. ఇది కొంచెం సక్సెస్ఫుల్గా యూఎస్లో ఒక 2 పేషెంట్స్కి చేశారు, బట్ స్టిల్ ఇంకా ట్రయల్ ఫేజ్లోనే ఉన్నాయి. ఎందుకంటే పిగ్ మనకేంటిది అని అంటే మనకి సైంటిఫిక్గా నార్మల్గా న్యాచురల్గా మాట్లాడుకుంటే మనము మంకీస్ కోతులకి చాలా దగ్గరగా అని అనుకుంటాం కానీ బట్ మన జెనెటిక్స్ను పిగ్ జెనెటిక్స్ చాలా మ్యాచ్ అవుతాయి. సో మనకి ఏదైనా దగ్గరగా జెనెటిక్గా ఏదైనా ఉందంటే అది పిగ్గే. సో ఆ పిగ్ నుంచి మనకి కిడ్నీస్ అనేవి జెనెటికల్గా మాడిఫై చేసేసి దాన్ని ఒక 2 పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ సక్సెస్ఫుల్గానే ఉన్నారు, బట్ స్టిల్ ఇట్స్ ఇన్ ట్రయల్ ఫేజెస్. అది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడానికి ఎంత కాదన్నా ఇంకొక 10-15 ఇయర్స్ పట్టినా పట్టవచ్చు, బట్ అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఇదొక అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. అయితే రెండోది ఏంటిది అని అంటే వేరబుల్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటాం. అంటే మన డయాలసిస్ మెషిన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, హాస్పిటల్కి వచ్చే చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ ఇట్స్ నాట్ ఎ పోర్టబుల్ వన్. ఇప్పుడు ఏంటిది అని అంటే మినియేచర్గా ఒకటి మన బాడీకి అటాచ్ చేసుకొని రౌండ్ ద క్లాక్ ఫిల్టరేషన్ అయ్యేలాగా ఒక చిన్న పోర్టబుల్ మన బాడీకి అటాచ్ చేసుకొని, ఇప్పుడు హార్ట్కి పేస్ మేకర్ ఎలా అయితే పెట్టుకుంటామో అలా కిడ్నీస్కి అలా కూడా కొంచెం రీసెర్చ్ అనేది జరుగుతుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ డోంట్ థింక్ ఇంకో 10 ఇయర్స్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ, బట్ వస్తే మాత్రం కిడ్నీ పేషెంట్స్ యొక్క లైఫ్ మాత్రం మారిపోతుంది, కంప్లీట్గా మారిపోతుంది, పెరిగే అవకాశాలు ఉంటుంది, చాలా 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 పెరిగిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.